చంద్రబాబు సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేశారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. जिंदाबाद जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు మహానాయకుడు చంద్రబాబు जिंदाबाद जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ నాయకుడు చంద్రబాబు నాయుడు जिंदाबाद जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకి 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు. నేను సంపద పెంచుతాను, ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాను, చెప్పినటువంటి హామీలన్నీ 100% ఈరోజు నేను నెరవేరుస్తాను అని చెప్పాం. ఆడబిడ్డ అనేది 1500 లెక్కన ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 18,000, ఒక్కొక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి మహిళకి ఇప్పటికీ 36,000 రూపాయలు బకాయి పడ్డాం. 3వ బడ్జెట్లో కూడా దాన్ని ఊసే లేకుండా చేసాం. కాబట్టి నీట నిలవన మహిళలకు సంబంధించి ఓట్లు వేయించుకుని వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. రెండవది నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడాం. నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని. నిరుద్యోగ భృతి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రకటనలో కానీ ఆయన ప్రసంగంలో కానీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. 2 సంవత్సరాల కాలం అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 లెక్కన 72,000 రూపాయలు నువ్వు బాకీ పడ్డావు. ఈరోజు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే 16,347 డిఎస్సీ పోస్టులు ఇస్తానని చెప్పి ఈరోజు డిఎస్సీ పేరుతో మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీని చేసి మెగా మోసం చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అధికారులు చిలక పలుకులు పడుతున్నారు. మేము డిఎస్సీ మీద మిమ్మల్ని ఒక స్పష్టత అడుగుతున్నాము, దానికి మీరు సమాధానం చెప్పగలరా? 2012లో జీఓఎంఎస్ నెంబర్ 74 మీరు విడుదల చేశారు. దాని ప్రకారం 29 క్రీడలు ఉన్నాయి, 2% స్పోర్ట్స్ కోటా ఉంది. దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పుట్టినటువంటిది ఏప్రిల్ 20 అంటే 4/20 చంద్రబాబు నాయుడు జన్మదినం. దానికి 1 రోజు ముందు 19వ తేదీ 2 జీవోలు ఇచ్చాడు. జీఓఎంఎస్ నెంబర్ 4 వచ్చి యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇచ్చాడు. దాంట్లో 26 క్రీడల్ని 65కి పెంచాడు. 2% ఉన్నటువంటి కోటాను 3% పెంచాడు. దానిలో యోగా, తాడు లాగుడు పోటీలు, టగ్ ఆఫ్ వారు, వీటితో పాటు ప్యాకాట్. ఆయన చెప్పాడు ప్యాకాట్కి బ్రిడ్జ్ గేమ్కి చాలా తేడా ఉందని. ఎర్రిమొహమా, ఎవడైనా చెప్పాల్సింది ప్యాకలతో ఆడేటువంటి దాన్ని ప్యాకాట్ అంటారు. అంతే తప్ప దానికి సపరేట్గా రెమ్మి అని లోపల బయట రకరకాలైన ఆటలు ఉండే, వాటిలో ఒక ఆట బ్రిడ్జ్ గేమ్. దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టి దొంగ అసోసియేషన్ సృష్టించి అక్కడ ఆ జీవో విడుదల చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.